హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫోటో ఎడిటర్ అప్లికేషన్లో మనం బ్యానర్స్ డిజైన్ చేస్తున్నప్పుడు, అంటే యూత్ బ్యానర్ కావచ్చు, లేకపోతే మూవీ పోస్టర్ డిజైనింగ్ కావచ్చు, లేదా ఫెస్టివల్ బ్యానర్స్ కావచ్చు, ఇలా చేస్తున్నప్పుడు మన ఫోటోస్ అనేవి మనం యాడ్ చేసుకుంటాం. అంటే అందులో యూత్ బ్యానర్ చేసేటప్పుడు ఏంటంటే మనం చాలా మెంబర్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం షేప్స్ డిజైనింగ్ అనేది వాడతాం. అలాంటి షేప్స్లో మన ఫోటోస్ ఏ విధంగా పెట్టుకోవాలి, మన ఫ్రెండ్స్ ఫోటోస్ కానీ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియో ఒక టాపిక్ అనమాట. సో ఫోటో ఎడిటర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్లో వీడియోస్ అనేవి చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఆ వీడియోస్ మొత్తం చూడొచ్చు. సో ఇప్పుడైతే నేను ఫోటో ఎడిటర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి, సో ఎగ్జాంపుల్ పర్పస్ ఒకటి బ్యానర్ క్రియేట్ చేస్తున్నట్టు మీకు ఎగ్జాంపుల్ పర్పస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు మనకి శ్రీరామనవమి దగ్గరలో ఉంది కదా, సో అందుకోసం నేను ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఒక షేప్ అనేది యాడ్ చేస్తాను. ఒక గ్రీన్ కలర్ షేప్ అనేది నేను యాడ్ చేసుకుంటాను. సో అదేవిధంగా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనకి శ్రీరామనవమికి సంబంధించిన అంటే మన గాడెస్ పిఎన్జీ అనేది ఒకటి యాడ్ చేస్తాను. సో ఈ విధంగా నేను లెఫ్ట్ సైడ్ యాడ్ చేశాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన షేప్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ షేప్స్ అనేవి మనం ఎగ్జాంపుల్ పర్పస్ అనేది వాడతాం అన్నమాట. అయితే ఇక్కడ మనం ఎడిట్ సింబల్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ షేప్ సెలెక్షన్ అనేది ఉంటాయి కదా, సో ఈ షేప్స్ అన్నిటి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో మన ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మన అంజి టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు మన వీడియోస్. ఇక్కడ అంజి టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. మన ఛానల్ వచ్చేసి ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ సింబల్ మీద బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే ఇక్కడ పైన వీడియోస్ అనేవి ఉంటాయి. వీడియోస్ ఇక్కడ నుంచి మీరు వీడియోస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్ క్లిక్ చేసి మీకు కనిపించిన ప్లేలిస్ట్ అని చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా కిందకి వెళ్ళిపోతే సో ఫోటో ఎడిటర్ ట్యూటోరియల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో 48 వీడియోస్ ఉన్నాయి. సో 49, 50 దాకా ఉంటాయి. సో అది క్లిక్ చేసి అందులో వీడియోస్ చూస్తే కనుక మీకు అన్ని వీడియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ వీడియోస్. సో అందులోనే మీకు షేప్స్, ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో చూడండి, ఆల్ షేప్స్ డీటెయిల్స్ ఇన్ ఫోటో ఎడిటర్ యాప్స్. ఆ వీడియో ఇంపార్టెంట్ అనమాట మీకు. సో ఈ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మీరు చూసేయండి. సో ఇప్పుడు మనము బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఈ షేప్స్ అన్నిటి గురించి నేనైతే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఎక్కువ శాతం యూజ్ చేసే షేప్స్ అంటే ఫోటోని ఫిల్ చేసుకోవడానికి మనం ఎక్కువ శాతం ఏ షేప్ యూజ్ చేస్తామంటే ఇప్పుడు మీకు చూపిస్తా. ఈ స్క్వేర్ షేప్ ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ రౌండ్ షేప్ కూడా ఉంది ఇది. అండ్ ఇది ఎగ్ ఆకారంలో ఉండే షేప్. ఈ మూడు అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. మిగతా షేప్స్ కూడా మనం వీలుంటే యూజ్ చేయొచ్చు. కాకపోతే ఎక్కువ యూజ్ చేస్తే ఈ మూడు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఈ షేప్ అయితే ఏదైతే ఉందో ఇట్లా మనకు ఇట్లా పొడుగు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఇట్లా లెంతీగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ విధంగా ఇక్కడ ఫొటోస్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ మూలలు ఉన్నాయి కదా, అవి కరువు చేయాలంటే ఇక్కడ బ్లూ కలర్ డాట్ మీద క్లిక్ చేసి ఈ బార్ని పెంచుకుంటే మనకి కరువు అవుతాయి అనమాట. అయితే ఇది ఈ రేషియో అటు ఇటు మారకుండా మనము లాగ్ వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నా, ఫోటో ఎంతవరకు కావాలన్నది. సో దీని రీడర్స్ అనేది నేను పెంచుకుంటున్నా. సరిపోయింది. నాకు ఈ విధంగా ఫోటో అనేది కావాలి. కాకపోతే దీని రేషియో మారకూడదు అని అనుకుంటే దీని మీద క్లిక్ చేసి కింద కనిపిస్తున్న ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ లాక్ రేషియో అని చెప్పేసి ఉంది కదా, రేటియో. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి రేషియో అనేది లాక్ అయిపోతుంది. ఎందుకంటే మనకి అటు ఇటు జరగదు అనమాట, చిన్నగా పెద్దగా మాత్రం అవుతుంది. సో ఈ విధంగా ఒక సైజ్ అనేది ప్రాపర్ సైజ్ మీరు పెట్టుకొని సో ఇప్పుడు నేను గైడ్ లైన్స్ అనేది ఆన్ చేసుకుంటున్నాను ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో దీన్ని డూప్లికేట్ చేసుకుంటా. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ మీద క్లిక్ చేసి ఇంకోటి వచ్చింది. సో ఇప్పుడు ఈ విధంగా డూప్లికేట్ చేసుకొని ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు. సో నేనైతే 4 యాడ్ చేస్తున్నా, 4 బాక్సెస్. సో అదేవిధంగా కింద ఇది డూప్లికేట్ చేసుకొని సో దీని షేప్ను కొద్దిగా మారుస్తా. ఇక్కడ నాకేంటంటే 4 సైడ్స్ కార్నర్స్ అనేవి అవసరం లేదు, 2 సైడ్స్ మాత్రమే నాకు కార్నర్స్ రౌండ్గా చేసుకున్నాను. అండ్ దీని రైడర్స్ కూడా కొంచెం పెంచుకుంటున్నాను. చూడండి, మనకి ఈ విధంగా కావాలనేది మన ఇంటెన్షన్. ఆల్రెడీ దీని రేషియో అనేది మనం లాకే చేసుకున్నాం. రేషియో ఎప్పుడు లాకే ఉంచుకోవాలి. సో నేను ఇది ఇక్కడ పెడుతున్నా అండ్ దీన్ని డూప్లికేట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెడుతున్నా. సో ఇక్కడ 3 ఫొటోస్ అనేవి యాడ్ చేసిన. చూడండి మనకి ఈ విధంగా. అండ్ ఇంకో స్టెప్ కూడా నేను యాడ్ చేసి చూపిస్తా. అండ్ ఇంకో షేప్ తీసుకున్నాం మనం ఇక్కడ.
నార్మల్గా రౌండ్ షేప్ అనేది ఈజీగానే మనం ఫోటోని ఫిల్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్లో పెద్ద అవసరం ఏం లేదు మనకి. కాకపోతే ఎగ్ ఆకారంలో ఉండే షేప్ అనేది మనకి ఇంపార్టెంట్. సో దీని యొక్క రేషియో కూడా మనము ఈ విధంగా ఉంటే మనం లాక్ వేసుకోవచ్చు. ఇక్కడ రేషియో అనేది కంపల్సరీ లాక్ వేసుకోవచ్చు. సో తర్వాత దీన్ని కూడా డూప్లికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఇన్ని రకాల షేప్స్ అనేవి యాడ్ చేశాను. అయితే ఇందులో ఫోటో ఎట్లా ఫిల్ చేయాలి అనేది మన టాపిక్ అనమాట. అయితే మనము ఈ షేప్కి ఏదైతే వాల్యూ ఇచ్చినామో ఆ వాల్యూ అనేది మనము సింపుల్గా గుర్తుపెట్టుకొని ఫోటో క్రాపింగ్ చేసేటప్పుడు మనకి యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఐకన్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ ఇమేజ్ సింబల్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ కింద కనిపిస్తున్న ఆప్షన్స్ తోటి మనము మన గ్యాలరీలో ఉండే ఇమేజెస్ అనేవి లోడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ అయితే పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్రాపింగ్ చేసుకోవడానికి మనకు 3 రకాల స్పెసిఫికేషన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ అయితే నార్మల్ క్రాపింగ్ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ క్రాపింగ్ చేసుకొని అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది. కాకపోతే మనకి షేప్ క్రాపింగ్ అనేది రావాలి. సో ఫ్రెండ్స్ మళ్ళీ నేను పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఏ సింబల్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే మనకి షేప్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు స్క్వేర్ బాక్స్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ షేప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే షేప్లో మనం క్రాపింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇది ఏంటంటే హార్డ్నెస్ ఎప్పుడు ఫుల్ ఉంచుకోవాలి. సో హార్డ్నెస్ ఫుల్ ఉంచుకున్నప్పుడు ఇక్కడ షేప్లో మనకు ఎక్కువ యూజ్ చేసేది చెప్పాను కదా, మనకి ఇందులో ఎక్కువ యూజ్ చేసేది స్క్వేర్ షేపే ఎక్కువ యూజ్ చేస్తామని చెప్పేసి, ఇది స్క్వేరు, నేను రౌండ్ సర్కిల్, అదండి ఎగ్ ఆకారంలో షేప్. సో నేను ఇప్పుడు స్క్వేర్ సెలెక్ట్ చేసుకున్నా. సో అయితే దీన్ని ఈ విధంగా మనం క్రాపింగ్ చేసుకొని అప్లై క్లిక్ చేసి ఈ ఫోటోలో సెట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ షేప్లో ఫిల్ చేయాలనుకుంటున్నాం ఆ షేప్ యొక్క వాల్యూస్ మనం తెలుసుకోవాలి. సో ఒక షేప్ సెలెక్ట్ చేసుకున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రీడర్స్ ఎంత ఇచ్చినామో మనం తెలుసుకోవాలి. దానికోసం ఏంటంటే ఆ షేప్ యొక్క ఈ బ్లూ డాట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక ప్యానల్ అనేది ఓపెన్ అయింది. ప్యానల్లో రౌండ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ రౌండ్ అని చెప్పేసి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది. ప్లస్ మైనస్తో పాటు ఇక్కడ పర్సంటేజ్ అనేది 22% నేను రీడర్స్ అనేది ఇచ్చేసిన. సో ఆల్ ఇక్కడ 4 సైడ్స్ మనకి కార్నర్స్ అనేవి టిక్ ఇచ్చున్నది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ ఫోటో ఏదైతే ఉంటుందో దీన్ని క్రాప్ చేసేటప్పుడు మళ్ళీ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కూడా దీనికి బ్లూ డాట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా మనకి బ్లూ డాట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఆ బ్లూ డాట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ బార్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలి 23%. అక్కడ 23% ఉంది కాబట్టి ఇక్కడ 23% పెట్టాలి. ప్లస్ ఇక్కడ 4 సైడ్స్ టిక్ ఉన్నాయి కాబట్టి మనం 4 సైడ్స్ టిక్ అనేది ఆన్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇది మనం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కదా, ఇట్లా అటు ఇటు జరుగుతుంది కదా. సో పర్ఫెక్ట్ దానికి ఉండే రేషియో మనకి ఇక్కడ ఎలా ఇవ్వగలగాలి అనేది ఇక్కడ టాపిక్ అనమాట. సో నేను క్యాజువల్గా ఇలా అని చెప్పేసి కొద్దిగా ఫోటో సెట్ చేసి అప్లై క్లిక్ చేస్తున్నాను. కానీ పర్ఫెక్ట్ ఇలా సెట్ అయ్యే విధంగా మనకి క్రాపింగ్ అనేది ఎలా రావాలంటే దీని యొక్క సైజ్ కూడా మనం తెలుసుకోవాలి. ఆ షేప్ యొక్క సైజ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద 3 లైన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు మూవ్ అండ్ సైజ్ అనేది ఉంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ యారోస్ ఎందుకంటే మనకు ఫోటోని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అంటే అటు ఇటు జరుపుకోవడానికి ఎలిమెంట్స్ జరుపుకోవడానికి పనిచేస్తాయి. అండ్ ఇక్కడ మనకి లాస్ట్లో ఇది రీసైజ్ ఆప్షన్ అనమాట. సో దీన్ని క్లిక్ చేస్తే ఆ షేప్కు మనకి ఎంత వెడ్త్ ఉంది ఎంత హైట్ ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ మనం ఇదివరకు సేవ్ చేసిన సైజెస్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ కింద మనకి సైజ్ అనేది కనిపిస్తుంది, మీరు దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రీసెట్ నేమ్ అనేది ఉంటుంది, మీరు ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను అంజి అని చెప్పేసి ఇచ్చేసిన, లేదా 1 2 3 అని చెప్పేసి ఇచ్చేసిన. యాడ్ ప్రీసెట్ మీద క్లిక్ చేయండి, అది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో 1 2 3 అని చెప్పేసి కింద ఉంది, దీని సైజ్ ఇక్కడ యాడ్ అయిపోయింది. సో మళ్ళీ కింద క్యాన్సిల్ క్లిక్ చేయండి, క్యాన్సిల్. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు షేప్ యొక్క మనం సైజ్ అనేది సేవ్ చేసుకుందాం. సేమ్ ఇదే ఫోటోను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ మనకి 3 లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ సైజ్ అనేది కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మీకు మూవ్ అండ్ సైజ్. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఇలాంటి ప్యానల్ అనేది వచ్చేస్తుంది. ఇందులో సైజ్ అనేది ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఈ సింబల్
సో మీరు దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా దీని యొక్క సైజ్ అనేది మనకు వచ్చింది. సో దీన్ని మనం మార్చేయాలి. ఇంతకుముందు మనం సేవ్ చేసుకున్నదే యాడ్ చేయాలి. దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ స్టార్ గుర్తు మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఇందాక సేవ్ చేసుకున్నాం కదా 1 2 3. సో మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఇక్కడ వచ్చేసింది. మళ్ళీ కింద అప్లై ఉంది కదా, అప్లై క్లిక్ చేయండి. సో అప్లై క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీని రేషియో అనేది మనము మారే అవకాశం ఉంటుంది. అంచేత దీని రేషియో అనేది మనము లాక్ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ ఇట్లా ఈ విధంగా ప్యానల్ ఓపెన్ అయ్యేదాకా క్లిక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాక్ రేషియో అని చెప్పేసి ఉంటుంది. సో లాక్ రేషియో. సో కాబట్టి మీరు కంపల్సరీ లాక్ రేషియో క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత లాక్ అయిపోయింది రేషియో. ఇప్పుడు మీకు ఫోటో ఎంత పెద్దగా కావాలి అనేది మీరు ఇలా క్రాప్ చేసుకోండి. సో నాకు హెడ్ మందం కావాలి. సో లేకపోతే ఈ విధంగా కావాలి, ఈ విధంగా కావాలి. ఈ విధంగా పెట్టుకొని కింద అప్లై క్లిక్ చేయండి. ఇప్పుడు అప్లై క్లిక్ చేసిన తర్వాత మీరు జూమ్ వేసుకొని ఈజీగా ఇందులో ఫోటోని ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఈ సెంటర్ గైడ్ లైన్స్ అని ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. కొంచెం మీరు ఎందుకంటే మనకు రేషియో పర్ఫెక్ట్ ఇచ్చినాం కాబట్టి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. కొంచెం మీరు జూమ్ చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్ చూడండి, పర్ఫెక్ట్ సెట్ అయింది. సేమ్ అదే విధంగా నాకు ఇంకా క్రాపింగ్ కావాలంటే మీరు ఈ విధంగా ఇంకా పెద్దగా కూడా క్రాపింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఈ విధంగా సో పర్ఫెక్ట్ సెట్ అయింది. సేమ్ అదే విధంగా మీరు ఏ ఫోటోలో అయినా ఈ విధంగా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షేప్లో కూడా మనం ఫిల్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను ఇంకో ఫోటో అయితే తీసుకుంటా. పవన్ కళ్యాణ్ సార్దే ఇంకో ఫోటో తీసుకుంటా నేను. ఈ ఫోటో కాదు కానీ ఇంకో ఫోటో అయితే మనం చూద్దాం. అయితే ఈ ఫోటోని ఈ షేప్లో యాడ్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేప్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవాలి. సో దానికోసం ఇక్కడ రేడియస్ మనం ఎంత ఇచ్చేసినాం, రేడియస్ అనేది 54% ఇచ్చేసినాం. అండ్ దీని యొక్క ఇక్కడ టాప్ రైట్ అనేది టిక్ ఆఫ్ చేసినాం, బాటమ్ లెఫ్ట్ అనేది టిక్ ఆఫ్ చేసినాం. సేమ్ ఇది కూడా అంతే. దీని యొక్క సైజ్ కూడా మనం తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ మూవ్ ఆన్ సైజ్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ సైజ్ అనేది మనకు కనిపిస్తుంది 335 అండ్ 424. దీని యొక్క సైజ్ ఆల్రెడీ ఉందా లేదో చూసుకుందాం. సైజ్ అనేది లేదు. సో దీని సైజ్ అనేది నేను సేవ్ చేసుకుంటాను. ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేసి దీని సైజ్ అనేది 222 ఇచ్చేసిన. 222 అనేది ఇచ్చేసి సేవ్ చేసుకున్నా. 222 బ్యాక్ క్లిక్ చేస్తున్నా అండ్ క్యాన్సల్. అయితే ఈ ఇమేజ్ని మనం క్రాపింగ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ అనేది సెలెక్ట్ చేసుకొని షేప్కు రేడియస్ ఎంత ఇవ్వాలి, 54%. ఓకే. అండ్ ఇక్కడ మనకి కింద బాటమ్ అనేది టాప్ రైట్ అండ్ బాటమ్ లెఫ్ట్ అనేది మనకి టిక్ ఆఫ్ చేసి ఉన్నాయి కాబట్టి ఆఫ్ చేసి ఉంచేద్దాం. ఆ తర్వాత దీని యొక్క సైజ్ మార్చడానికి 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ సైజ్లో క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ సైజ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేసి 222 అనే సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అప్లై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు లాక్ రేషియో అంటే ఇక్కడ మనకి లాక్ రేషియో అనేది క్లిక్ చేసి ఇప్పుడు మనం క్రాప్ చేసుకోవాలి. చూడండి, నాకు ఈ విధంగా కావాలని క్రాప్ చేసుకుంటున్నా. క్రాప్ చేసుకొని ఈ గైడ్ లైన్స్ అనేవి అవసరం లేదు, క్రాప్ చేసుకోండి. సో ఇక్కడ అప్లై క్లిక్ చేస్తాను. సో ఇది చిన్నగా చేసుకుంటే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో ఈ విధంగా పర్ఫెక్ట్ సెట్ అయింది. మనకు ఒకవేళ స్ట్రోక్ కావాలంటే కింద ఉన్న షేప్కి మనం స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో కింద ఉన్న షేప్ ఏదైతే ఉంటుందో దానికి ఇక్కడ మనకు ఎడిటింగ్లో అవుట్లైన్ అనేది పెంచితే అట్లా అనేది పెంచుకుంటే మనకు స్ట్రోక్ అనేది యాడ్ అవుతుంది. దీని యొక్క కలర్ మారుస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి స్ట్రోక్ అనేది ఇంకా జూమ్ చేసుకొని పర్ఫెక్ట్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ కింది షేప్లో కూడా దీని యొక్క సైజ్ అనేది రేషియో అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని సైజ్ అనేది మనం సేవ్ చేసుకుందాం. ఇక్కడ మూవ్ సైజ్లో రీసైజ్లో దీని సైజ్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. సో దీని సైజ్ అనేది నేను 111 ఇచ్చేసిన. యాడ్ ప్రీసెట్ బ్యాక్. సో దీని యొక్క ఇది యాంగిల్ అనమాట. మన యాంగిల్ ఏం అవసరం లేదు, దాని సైజ్ ఒకటి మనం సేవ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఇంకో ఫోటో కూడా నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్ ఈ సైజ్ అయితే ఉంది. ఇక్కడ షేప్లో సేమ్ అదే షేప్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం అదే షేప్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మూవ్ ఆన్ సైజ్లో సైజ్ అనే సింబల్ మీద క్లిక్ చేసి సో 111 అనే సైజ్ సెలెక్ట్ చేసుకుని అప్లై క్లిక్ చేస్తున్నాం. తర్వాత దీన్ని మనం రేషియో అనేది లాక్ చేసుకోవాలి కంపల్సరీ. తర్వాత ఈ విధంగా మనం క్రాప్ చేసుకొని అప్లై క్లిక్ చేయాలి. సేమ్ ఇదే సైజులో మనకి ఫోటో అనేది
వచ్చేస్తుంది. ఒకవేళ రొటేషన్ అయి ఉంటే ఎలా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది ఒక షేప్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక షేప్ అనేది తీసుకున్నాను నేను. సారీ గైస్, ఇక్కడ షేప్ అనేది తీసుకున్నాను. అయితే దీన్ని రొటేషన్ చేసిన, ఈ విధంగా రొటేషన్ చేసిన. బట్ నాకు ఫోటో అనేది ఇట్లా ఎలా ఫీల్ కావాలి ఇలా అని చెప్పేసి మనకు ఒక డౌట్ రావచ్చు. లేకపోతే ఈ షేప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ షేప్ని ఈ విధంగా రొటేషన్ చేసిన. సో ఇలా పర్ఫెక్ట్ ఫోటో నాకు ఫీల్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, సో మరి ఇమేజ్ యాడ్ చేసేటప్పుడు సో ఈ ఇమేజ్ ఇలా ఉంది కదా, సో దీని యొక్క రొటేషన్ కూడా మనం తెలుసుకోవాలి. సో అది ఎలా అంటే ఇక్కడ 3 డాట్స్ మీద త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి దీని యొక్క యాంగిల్ అనేది ఉంటుంది. యాంగిల్ చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ యాంగిల్ క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు, 48.4 డిగ్రీస్ అని చెప్పేసి, 48.4 డిగ్రీస్. సేమ్ మీరు ఫోటోని ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటారో ఆ ఫోటో యాంగిల్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాంగిల్ అనేది ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు యాంగిల్ అనేది 48.4. సో ఇక్కడ 48.4 అనేది చెప్పేసి యాంగిల్ అనేది సెట్ చేశాను. ఇక్కడ మనకి ఇక్కడ ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అప్లై క్లిక్ చేస్తున్నాను. అప్లై క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇది జూమ్ చేసుకొని ఇందులో పర్ఫెక్ట్ ఫిల్ చేస్తాను. అంటే మనకు రొటేషన్ అండ్ సైజు అండ్ ఇక్కడ మనకి ఏదైనా కరువు చేస్తే కరువు వాల్యూస్ కరెక్ట్ ఫిల్ అయింది. సో ఈ విధంగా ఇందులో మనం ఏ షేప్ వాడినా కానీ మనము ఫోటోని ఫిల్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్నిటికి రీసైజ్ అనేది ఉండదు. ఆ షేప్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ రీసైజ్ పెట్టుకున్నదంటే ఇక్కడ ఈ షేప్స్కి అనేవి రీసైజ్ ఆప్షన్ అనేది ఉండదు అనుకుంటున్నాను నేనైతే. సో ఈ షేప్కి అయితే కంపల్సరీ ఉండదు. ఒకసారి చూద్దాం. చూడండి, ఈ షేప్కి అయితే రీసైజ్ అయితే లేదు. మనకు ఎక్కువ శాతం యూజ్ చేసేవి ఇవే షేప్స్ ఫ్రెండ్స్. వాటికి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏవైతే ఈ 3 షేప్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవే ఎక్కువ శాతం మనం యూజ్ చేస్తాం. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. సో వీడియో అర్థమైతే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేసి సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో మరో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.